హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ 2024 బ్యాచ్ సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా క్లియర్గా అయితే రిలీజ్ చేశారమ్మా. మీరు రిజిస్ట్రేషన్ అది ఎప్పటి నుంచి చేసుకోవాల్సి ఉంటుంది, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్లో చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి, అదేవిధంగా మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఫీజెస్ వివరాలు ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అందరూ ఆల్ పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేనైతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే అక్కడ కూడా నేను మీకు అయితే అప్డేట్స్ అయితే పెడుతుంటాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీ పీజీ సెట్ 2024 బ్యాచ్ సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో ఫస్ట్ మనం పేమెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళైతే 700 రూపీస్ మీరైతే ఫీజెస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పర్సన్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్స్ డిజేబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే మీరు 500 రూపీస్ మీరైతే ఫీజెస్ అయితే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. అది మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యే మూమెంట్ లాస్ట్లో వస్తుందమ్మా మీకు. సో ఫీజెస్ పేమెంట్ కంప్లీట్ అయిపోతేనే మీ యొక్క రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అయినట్లుగా, ఓకేనా. సో చూద్దాం, ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ క్లియర్గా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఆగస్ట్ 5వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ న్యూస్ పేపర్లో మనకి ఆగస్ట్ 6వ తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి నిన్న కదా మీకు దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. మీరు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మీకు ఆగస్ట్ 7వ తేదీ నుంచి మీకు ఆగస్ట్ 12th వరకు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఎక్కడ చేసుకోవాలి అంటే మీకు కింద డైరెక్ట్గా మీకు నేను కామెంట్ సెక్షన్లో అంటే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ నేను మీకు అయితే ఏపీ పీజీ సెట్కి సంబంధించి అఫీషియల్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అనేది అప్డేట్ కూడా అయిపోయింది. సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకుంటే మీకు ఆగస్ట్ 8వ తేదీ నుంచి మీకు ఆగస్ట్ 19th వరకు కూడా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించి లేదా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మీకు వెబ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుందమ్మా. సో డిఫరెంట్గా మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలాంటివి. విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర లోయల్ కాలేజ్ వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఆగస్ట్ 10వ తేదీన మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సింది ఎప్పుడంటే మీకు ఆగస్ట్ 21st నుంచి మీకు ఆగస్ట్ 23rd వరకు మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చును. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్లో బై మిస్టేక్ వేరే యూనివర్సిటీ పెట్టాలనుకుని వేరే యూనివర్సిటీ పెట్టేసి కోర్సెస్ మార్చుకుంటే, లేదంటే ఒకవేళ కోర్సెస్ బై మిస్టేక్ రాంగ్ చేసింటే వాటిని మళ్ళీ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చమ్మా. అది కూడా మీకు ఆగస్ట్ 24th మీరు అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చును. మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఆగస్ట్ 28th ఇస్తారు. అదేవిధంగా మీకు సీట్ అలాట్మెంట్ ఆగస్ట్ 28th ఇస్తే నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ 29th నుంచి ఆగస్ట్ 31st వరకు మీకు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో సో అక్కడికి వెళ్ళి మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఆల్రెడీ మీకు వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్స్ మొత్తం కూడా కింద మీకు డైరెక్ట్గా ఏపీ పీజీ సెట్కి సంబంధించి ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఉంది. సో ఆ వీడియోస్ చూడండి. తర్వాత మీకు మీ క్లాసెస్ అనేది మీకు ఆగస్ట్ 29th నుంచి క్లాస్ కూడా స్టార్ట్ అయితే అవుతాయమ్మా. సో ఇందులో ఒక చిన్న డౌట్ ఉంటుంది, మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మీకు కొన్ని కోడ్స్ ఉంటాయమ్మా మీకు అక్కడ. సో టెస్ట్ కోడ్స్ అనేసి ఆ టెస్ట్ కోడ్స్ గురించి నేను మళ్ళీ మీకు క్లియర్గా వీడియో అయితే చేస్తాను నేను, లేదంటే మీకు డైరెక్ట్గా మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను, ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే చాలామంది డౌట్ ఉంటుంది, మాకు కావాల్సిన కోర్సు మాకు కావాల్సిన యూనివర్సిటీ ఏ కాలేజీలో ఉంది అనేసి మాకు ఎలా తెలుస్తుంది అనేసి చాలామంది డౌట్ ఉంటుంది. కాబట్టి దాని మన టెస్ట్ కోడ్స్ అంటాము, దానికి సంబంధించి వీడియో అనేది నేను మీకు సో రేపు లేదా అవతల రోజు మీకు అయితే వీడియో అయితే చేసి అయితే పెడతానమ్మా. సో ఓకేనా. సో మీకు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు అయితే అప్డేట్ అయిపోయింది. కాబట్టి అందరూ కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేసుకోరండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.